తీసుకున్నాడు 50,000 నా సొంత దోస్తు దగ్గర 50,000 కమిషన్ ఆయన పర్సెంటేజ్ తీసుకున్నాడు. మిషన్ భగీరథ ఇంటింటి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వమంటే 7% కమిషన్ కావాలన్నాడు. అదే మన గవర్నమెంట్ హాస్పిటల్లో పని కావాలి అంటే ఏం చేసిండు, అక్కడ కూడా కమిషన్ కావాలి, అందుకే పనులు ఆగిపోయినాయి. ఆయన ఇంటింటికి ఎంత పైసలు తీసుకుంటూ కూడా తెలుసు. నా సొంత దోస్తు దగ్గర 50,000 తీసుకున్నాడు పైసలు. తాటికొండ రాజయ్య శేషంగన్పూర్ ఎమ్మెల్యే. నేను గ్రూప్ లో కామెంట్ పెడితే ఆయన పిఎస్ సొల్యూషన్ నాకు ఫోన్ చేసి బెదిరించిండు. నాకు ఫోన్ చేసి బెదిరించండి. నా సొంత పైసలు ఖర్చు పెట్టుకోని చెప్తే ఆయన కోట్లు పడకుండా చెప్తాను. నేను ఇక్కడ ఆయనకు నాకు ఉన్నదే లెక్క. నన్ను బెదిరించింది కదా, నాకు గుద్దలు అమ్మేందో కూడా నేను చూపిస్తా. ఎట్లా రాజకీయం చేస్తారో ఎట్లా కారు గుర్తుకెళ్ళి నాకు ఉన్నది. నేను 5 ఏళ్ళ ఎంపీలు చేసినప్పుడు ఒక వర్క్ చేయలే. అదే నీవు చెప్పిన వాళ్ళందరికీ నీ వరుసకు నువ్వే ఇచ్చుకుంటా పోతావు. రాజన్న ఎమ్మెల్యే నువ్వు మాకు ఏ పనులు చేసావు? నువ్వు ఒక్క లైట్ ఉన్నదా నీకు? ఒక సీసా కాలువలు చూడిపోగా కాలువలు ఎట్లున్నాయో కాలువలు ఉన్నాయి ఇక్కడ. సర్పంచ్ నీ మనిషే, అందరి మనుషులే. ఇవాళ వచ్చి ఓట్లు వేయాలొస్తే ఓట్లు ఎత్తాలనుకుంటాను ఇక్కడ. అందరి మనుషులేనా? వీళ్ళందరి మనుషులం కాదా? వీళ్ళందరి మనుషులం కాదా? నా మొగడు మారితే డబ్బులు ఇస్తే నమస్తానంటే ఇట్లా చూస్తావు నువ్వు. అందరు కొబ్బరికాయలు కొట్టిస్తే నా మొగడు గడవడానికి ఇక్కడికి వస్తే నా మొగడు నీకు రాజకీయం నేర్పిండు. మేము చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి తెలుసు మాకు రాజే మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిండు, ఎవరికి ఎన్ని పనులు చేసిండు, మాకేం పనులు చేసిండు. మాకు ఇక్కడ మాకు సంబంధం లేదు. ఆయన మాకు పనులు చేయకుండా మాకు సంబంధం లేదు. ఇక్కడ జఫర్గఢ మండలిని తీసుకుపోయి ఎక్కడ ఉన్న జనగంలో కలుపుతాడు. మన వరంగల్ జిల్లాకు ఉన్న జఫర్గఢ తీసుకుపోయి జనగం కలుపుతాడు. ఆయన సొంత ఆస్తుల కోసం, ఆయన సొంత ఆస్తులను విలువ పెంచుకోనికి జఫర్గఢ మండలిని కలిపిండు. అక్కడ ఆయన సంతకాలు పెట్టి ఆయన సంతకం ఫోర్జరీ చేస్తాడా? ఆయన సంతకం పెట్టింది గ్రూప్ లో పెడితే నాకు ఫోన్ చేసి బెదిరిస్తారు. ఆయన పిఎస్ సొల్యూషన్ నా అంతు చూస్తాడట. ఆయన నా అంతు చూస్తాడట. చూడని నాకు సొంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ నుంచి ఎన్ని ఓట్లు పడితే నేను చూస్తా. ఇక్కడ నుంచి ఓట్లు పడకుండా చేసే గుర్తులు నాకున్నది. ఇంతమంది జఫర్గఢ మండలాల్లో కలిపినందుకు గొల్లు పెడితే మహిళల మీద కేసు పెట్టిండు. మహిళల మీద కేసు పెట్టిండు. మళ్ళీ నాకు జనాల మీద ప్రేమ ఉన్నది అంటాడు. ఎవడన్నా మా చెరువులు నింపు అంటే చెమ్ముతో తెచ్చిపోవాలా అంటాడు. ఫస్ట్ వాడు ముత్తాసి వాడ్ల మీటింగ్ పెడతా చెప్పుతో పెడతా వాళ్ళందరినీ కేసు పెడితే నేను అడ్డుకున్నా. నేను గెలిచిన సొంత పైసలతో వాళ్ళని జైలు జైల్లో పోయి తీసుకొచ్చుకున్నాను. వాళ్ళను లాయర్ ను మాట్లాడుకొని మా సొంత పైసలతో తీసుకొచ్చిన వాళ్ళని నాకు ఇవన్నీ గుర్తుకు రాని వాళ్ళ బాగా కొట్టాడు ఇవన్నీ. నేను ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.